హలో గైస్, నేను శ్రీనివాస్. ఇదైతే హ్యుండై అల్కజార్. దీంట్లో మాత్రం మీకు టోటల్గా 3 వేరియంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రెస్టేజ్, ప్లాటినం, సిగ్నేచర్. దీంట్లో మాత్రం 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ అన్ని వేరియంట్స్లో ఉంటాయి. ఇంకా దీంట్లో మాత్రం మీకు 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పెట్రోల్, ఒకటి డీజిల్. పెట్రోల్ వచ్చేసి 2.0 లీటర్స్, డీజిల్ వచ్చేసి 1.5 లీటర్. డీజిల్ వచ్చేసి సిఆర్డిఐ ఇంజన్, పెట్రోల్ వచ్చేసి ఎంపీఐ ఇంజన్. దీంట్లో ఇంకా మీకు 2 సీటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. 6 సీటర్, 7 సీటర్ అన్ని వేరియంట్స్లలో ఉంటాయి. ఇంకా దీని ఫ్రంట్ అయితే లుక్ చూడండి. ఇంకా ఛానల్ కోరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, దీని ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ మీకు క్రోమ్ గ్రిల్ అయితే ఉంటుంది. ఇంకా టోటల్ క్రోమ్ గ్రిల్ అయ్యేసరికి ఫ్రంట్ నుంచి లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అల్కజార్ అయితే. ఇంకా సెంటర్లో హ్యుండై లోగో అయితే ఉంటుంది. మీకు దీంట్లో ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, బెస్ట్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. నేనైతే అన్ని డీటెయిల్గా చెప్తాను. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీని హెడ్ ల్యాంప్స్ విషయంకి వచ్చేసరికి ఇదైతే ట్రై బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. సేమ్ ఇదైతే క్రేటాన్ అయితే కాపీ చేసారు. ఇవైతే టోటల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్సే. ఇంకా ఇవైతే డిఆర్ఎల్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఇంకా మీకు దీంట్లో మాత్రం ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ హౌసింగ్ అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి లుక్ అయితే. ఇంకా ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇదైతే ఆటోమేటిక్ వేరియంట్స్ ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఆప్షనల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ ఇదైతే. ఇంకా దీంట్లో మాత్రం మీకు టోయింగ్ హుక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ అయితే టోయింగ్ హుక్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. డిజైన్ మాత్రం ఓవరాల్గా చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం. ఇంకా దీని ఓవరాల్గా చూడండి, లెంత్ మాత్రం 4500 mm, విడ్త్ వచ్చేసి మీకు 1790 mm, హైట్ వచ్చేసి 1675 mm. ఇంకా దీని వీల్ బేస్ 2760 mm ఫ్రెండ్స్. ఇదైతే దీని ఓవరాల్ డైమెన్షన్స్. ఇంకా ఆటో అంటే ఆటోమేటిక్ వేరియంట్ అండ్ బ్యాడ్జింగ్. ఇంకా దీని సైడ్ స్టెప్పర్ కూడా ఉంటుంది. సైడ్ టోటల్ క్లాడింగ్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఓవరాల్ బాడీ అయితే ఉంటుంది. ఇవైతే ఫ్రంట్ అయితే మ్యాక్ఫెషన్ సెట్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అపోలో టైర్స్ ఇవైతే 18 ఇంచ్ టైర్స్ చూడండి. 215/55 ఆర్ 18 ఇంచ్ టైర్స్ ఇవైతే. ఇంకా అలాయ్ వీల్స్ ఇవైతే. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్సే ఉంటాయి, మీకు రియర్ కూడా డిస్క్ బ్రేక్సే ఉంటాయి. ఇంకా డ్యువల్ టోన్ అలాయ్ వీల్స్. మీకు అంత అట్రాక్టివ్ అయితే అనిపించవు అలాయ్ వీల్స్ మాత్రం. ఇంకా అవైతే డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇంకా ఆటో అంటే మీకు ఆటోమేటిక్ వేరియంట్ అని. ఇంకా ఓఆర్ఎం చూడండి ఫ్రెండ్స్, ఓఆర్ఎమ్స్ మీదనే సైడ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. కింద మాత్రం మీకు బాడీ కలర్లో ఉంటాయి. ఇది మాత్రం నైట్ టైంలో మీకు హ్యుండై లోగో ప్రొజెక్షన్ చేస్తుంది కింద చూడండి. ఇలా అయితే ఉంటుంది మీకు ఓఆర్ఎమ్స్ మీదనే సైడ్ ఇండికేటర్. ఇంకా మీకు దీంట్లో 360 కెమెరా అయితే అవైలబుల్ ఉంటుంది చూడండి. దీనికి కెమెరా అయితే ఉంటుంది. మీకు సైడ్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు మాత్రం మీకు బ్లైండ్ స్పాట్స్ మాత్రం క్లియర్గా కనిపిస్తాయి. ఇంకా హ్యుండై లోగో అయితే ప్రొజెక్షన్ చేస్తుంది. మీకు డోర్ ఓపెన్ చేసినప్పుడు సైడ్ స్టెప్పర్ అయితే ఉంటుంది చూడండి. ఇంకా బాడీ క్లాడింగ్, ఓవరాల్ బాడీ ఉంటుంది మీకు క్లాడింగ్ మాత్రం. ఇంకా రిక్వెషన్ సార్ మాత్రం మీకు డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంటుంది చూడండి, కొర్రర్ సైడ్ అయితే ఏమి ఉండదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఫినిష్ అయితే చాలా బాగుంది. మీకు డ్యువల్ టోన్ ఫినిష్ ఉంటుంది. డోర్ హ్యాండిల్ మాత్రం కొంచెం క్రోమ్ డోర్ హ్యాండిల్ ఇస్తే బాగుంటుండే. ఇంకా ఏ పిల్లర్ టు సి పిల్లర్ క్రోమ్ బెల్ట్ అయితే ఏమి ఉండదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏ పిల్లర్ టు సి పిల్లర్ అయితే ఏమి ఉండదు. ఇంకా దీంట్లో సన్ రూఫ్ అయితే ఉంటుంది, పానోరామిక్ సన్ రూఫే. ఇంకా ఇవైతే సిల్వర్ రూఫ్ రైల్స్, ఫంక్షనల్ అయితే కావు అవైతే చూడండి. ఇంకా టోటల్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే. ఇంకా షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది. ఇంకా బెస్ట్ ఫీచర్ అయితే ఉంటాయి. రూఫ్ రైల్స్ మాత్రం ఫంక్షనల్ అయితే కాదు ఫ్రెండ్స్, సిల్వర్ కలర్లో ఉంటాయి అవైతే. లోడ్స్ పెట్టుకోవడానికి అయితే కాదు, మీకు జస్ట్ షో కేస్ మాత్రమే అవి. ఇంకా దీంట్లో ప్లాటినం వేరియంట్కి, సిగ్నేచర్ వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, డోర్ పైన మళ్ళీ ఫినిష్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్లో చూడండి. సీ పిల్లర్ మాత్రం మీకు టోటల్ పియానో బ్లాక్ ఫినిష్ లుక్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా లుక్ ఇవ్వడం వల్ల. ఇంకా చూడండి, ఇప్పుడైతే రియర్ టైర్స్ అయితే చూద్దాం. ఇవైతే రియర్ కూడా అపోలో టైర్సే చూడండి. రియర్ కూడా డిస్క్ బ్రేక్సే ఉంటాయి ఆబ్వియస్గా. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ హ్యుండై లోగోతో ఉంటాయి సెంటర్లో మాత్రం. ఇంకా అలాయ్ వీల్స్ డిజైన్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుండే. మీకు కియా సెల్టోస్లో మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాయ్ వీల్స్ డిజైన్. అలా డిఫరెంట్గా ఉంటే బాగుంటుండే. మీకు రియర్ కూడా 18 ఇంచ్ టైర్సే ఉంటాయి. రియర్ మాత్రం టార్షన్ బీమ్ సస్పెన్షన్, కపుల్లో టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్, సిటీబీఏ. ఇంకా మీకు బ్యాక్ ప్రొఫైల్ చూడండి. బ్యాక్ ప్రొఫైల్లో మాత్రం ఇలా ఉంటుంది. టోటల్ మీకు ఫుల్ సైజ్ ఎస్యూవీ ఫ్రెండ్స్ అయితే. సేమ్ మీకు ఫోర్డ్ ఎండీవర్ చూసినట్టే అనిపిస్తుంది కొంచెం. ఇంకా మీకు రియర్ మాత్రం 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇంకా స్కిడ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇంకా పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్ అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జాస్ట్ మాత్రం ఫేక్ అయితే కాదు, రియల్ ఎగ్జాస్టే ఫంక్షనల్. ఇంకా టోయింగ్ హుక్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా అండర్ బాడీ మీకు బాడీ కింద అయితే ఉంటుంది. మీకు స్పేర్ వీల్ మాత్రం అల్లాయ్ అయితే కాదు, స్టీల్ వీలే చూడండి. ఇంకా స్పేర్ వీల్ మాత్రం మీకు 17 ఇంచే వస్తుంది. కాస్ట్ కటింగ్ ఫీచర్ ఫ్రెండ్స్, అదైతే స్టీల్ వీల్. ఇంకా మీకు ప్రెస్టేజ్ వేరియంట్లో మాత్రం మీకు స్టాండర్డ్గానే 17 ఇంచ్ వస్తుంది. స్పేర్ వీల్ మాత్రం 16 ఇంచ్ వస్తుంది ప్రెస్టేజ్లో మాత్రం. ఇది టాప్ ఎండ్ కాబట్టి మీకు 18 ఇంచ్ టైర్, ఇంకా స్పేర్ వీల్ 17 ఇంచ్ వచ్చింది. ఇదైతే టోటల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. ఇవైతే టోటల్గా బ్రేక్ లైట్స్, టైల్ ల్యాంప్స్ చూడండి ఫ్రెండ్స్. టోటల్ డిఆర్ఎల్ అయితే ఉంటుంది మీకు. సీ కట్ డిఆర్ఎల్ అయితే ఉంటుంది టోటల్గా చూడండి. లేజర్ లైట్తో ఉంటుంది. బ్యాక్ నుంచి ప్రొఫైల్ కూడా ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లుక్ అయితే మీకు బ్యాక్ ప్రొఫైల్లో కూడా. అల్కజార్ అని బోల్డ్ లెటర్స్తో బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది చూడండి. హ్యుండై లోగో అయితే ఉంటుంది సెంటర్లో మీకు.
ఇంకా రియర్ వైపర్ అయితే ఉంటుంది, రియర్ వైపర్, వాషర్, రియర్ డీఫాగర్ అయితే ఉంటుంది, ఇంకా హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా రియర్ స్పాయిలర్ కూడా ఉంటుంది, ఇంకా షార్క్ ఫిన్ యాంటెనా నేను ఇందాకే చెప్పాను. ఇంకా రియర్ స్పాయిలర్ మాత్రం మీకు కింద పియానో బ్లాక్ ఫినిష్ లుక్ అయితే ఉంటుంది టోటల్గా. ఇంకా డీఫాగర్ ఇవి అయితే ఉంటాయి. దీంట్లో రియర్ కెమెరా కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ అల్కజార్ కింద అయితే ఉంటుంది. బోట్ అయితే ఇప్పుడు అన్లాక్ అవ్వట్లేదు, మీకు లాస్ట్లో అన్లాక్ చేసి చూపిస్తాను చూడండి. రియర్ కెమెరా అయితే ఇలా ఉంటుంది, వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకైతే ఒక టెయిల్ గేట్ మాత్రం మీరు మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాలి. ఇంకా నెంబర్ ప్లేట్ లైట్స్ అయితే ఉంటాయి ఇలా ఫ్రెండ్స్. బ్యాక్ అయితే లుక్ ఇలా ఉంటుంది మీకు. ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మాత్రం 50 లీటర్ ఫ్రెండ్స్. ఇదైతే డీజిల్లో ఆటోమేటిక్ వేరియంట్, ఇది వచ్చేసి 18.1 KMPL ఇస్తారు. అదే డీజిల్లో మాన్యువల్ వచ్చేసి 20.4 KMPL. ఇంకా మనం ఇప్పుడైతే రియర్ డోర్లోకి అయితే వెళ్దాం. రియర్ డోర్ ఓపెన్ చేయగానే మీకైతే డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది, బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది టోటల్గా చూడండి. ఇంకా రియర్ కర్టన్ అయితే ఉంటుంది మీకు, సన్షేడ్ ఇదైతే. ఇంకా మీకు చూడండి సన్షేడ్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ ఓవరాల్గా కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బట్ మీకు టోటల్గా కవర్ అయితే చేస్తుంది. ఇంకా మీకు ఇంటీరియర్లో మాత్రం ఇలా ఉంటుంది. దీని క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్ అయితే ఉంటుంది, పవర్ విండో కంట్రోల్ అయితే ఉంటుంది, చుట్టూ క్రోమ్ అయితే ఉంటుంది చూడండి. ఇంకా ఇదైతే ప్లాస్టికే ఫ్రెండ్స్, లెదర్ అయితే కాదు చూడండి. ఇది కూడా కొంచెం ప్లాస్టికే, కానీ మీకు హ్యాండ్ దగ్గర మాత్రం చూడండి ఇదైతే టోటల్ లెదర్ స్టిచ్చింగ్ చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఇదైతే టోటల్గా లెదర్ ఫినిష్. ఇంకా బాటిల్ హోల్డర్ అయితే ఉంటాయి. ఇదైతే టోటల్ బోస్ స్పీకర్స్ అయితే ఉంటాయి, 8 స్పీకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బోస్వి. ఇంకా దీని ఇంటీరియర్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం మీకు అన్ని హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఇవైతే సీట్ లంబర్ సపోర్ట్, ఇవి టోటల్ లెదర్ సీట్స్ ఫ్రెండ్స్ ఇవైతే. ఇంకా మీకు ఇక్కడ స్కఫ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు థర్డ్ రో సీట్స్కి వెళ్ళాలంటే మాత్రం మీరు జస్ట్ టంబుల్ చేసుకోవచ్చు, వన్ హ్యాండ్తోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, టోటల్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు థర్డ్ రోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను థర్డ్ రోకి అయితే వెళ్తాను. థర్డ్ రోలో కూడా మీకు అన్ని హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇంకా ఇప్పుడు చూడండి నేనైతే థర్డ్ రోలో అయితే కూర్చుంటున్నాను. ఇంకా మీకు థర్డ్ రోలో కూడా ఏసీ వెంట్స్ ఉంటాయి, ఏసీ వెంట్స్ లెవెలర్ ఉంటుంది, ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది, కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి చూడండి. ఇంకా మీకు ఇక్కడైతే వెంట్స్ లాగా అయితే ఉంటాయి. ఇంకా అన్ని థర్డ్ రోలో 2 హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. థర్డ్ రో సీట్స్ మాత్రం మీరు 50-50 స్ప్లిట్ అయితే వేసుకోవచ్చు. ఇవి కూడా లెదర్ సీట్సే. ఇంకా మీరు ఇవైతే స్ప్లిట్ చేసుకొని మీకు బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా అండర్ థై సపోర్ట్ అయితే మీకు థర్డ్ రోలో ఏముండదు, లెగ్ రూమ్, అండర్ థై సపోర్ట్. అడల్ట్స్కి మాత్రం అసలు కంజెస్టెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అదే మీకు ఇంకా థర్డ్ రోలో మాత్రం అడల్ట్స్ అయితే అసలు కూర్చోలేరు. ఇంకా సేమ్ అయితే మీకు ఇంకా అటు సైడ్ మాత్రం 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి, ఇంకా ఛార్జింగ్ వెంట్, ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు గ్లాస్ అయితే ఉంటుంది, విండో అయితే ఏముండదు ఇక్కడ. ఇంకా ఇంటీరియర్ ల్యాంప్ అయితే ఉంటాయి. మీకైతే థర్డ్ రోలో అసలు అడల్ట్స్ అయితే కూర్చోలేరు, ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంకా హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా మీరు క్లోజ్ చేయడం మాత్రం సింగిల్ హ్యాండ్తోనే మీరు క్లోజ్ చేసుకోవచ్చు చూడండి. సెకండ్ రో మాత్రం 2 క్యాప్టెన్ సీట్స్ అయితే ఉంటాయి. ఇదైతే 6 సీటర్ ఫ్రెండ్స్. మీరు దీంట్లో 7 సీటర్ కూడా మీకు ఆప్ చేసుకోవచ్చు. 6 సీటర్ 7 సీటర్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇవైతే టోటల్ లెదర్ సీట్సే, బ్లాక్ అండ్ రెడ్ కలర్లో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఫ్రంట్ టు బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా. ఇంకా మీరు సెకండ్ రో సీట్లో మాత్రం చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, అసలు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. లెగ్ రూమ్, అండర్ థై సపోర్ట్ అయితే. ఇంకా సెంటర్లో మాత్రం 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఫ్రెండ్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మీకు రియర్లో కూడా. ఇంకా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకుంటే సరిపోతుంది, మీకు ఫోన్ అయితే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంటుంది. ఇంకా రియర్ ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి చూడండి. ఇంకా దీంట్లో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇంకా బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ ఇదైతే. ఇంకా కింద అయితే ఫోన్ హోల్డర్, ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది, మీకు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అలా మాన్యువల్గా కూడా. ఇంకా మీకు హంప్ అయితే ఏముండదు. దీంట్లో 3 మెంబర్స్ అయితే కూర్చోలేరు, మీకు 2 మెంబర్సే. ఇదైతే క్యాప్టెన్ సీట్స్ 2 ఉంటుంది, ఇదైతే 6 సీటర్. ఇంకా చూడండి సెంటర్ ఆమ్రెస్ట్ కింద అయితే స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. ఆమ్రెస్ట్ అయితే స్లైడబుల్ అయితే కాదు. ఇంకా ఇవైతే హెడ్ రెస్ట్ అయితే అవైలబుల్గానే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మీరు స్టోరేజ్ స్పేస్ ఉంటుంది మనం పెట్టుకోవడానికి, చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి. ఇంకా మీకు ఇదైతే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, నేను మళ్ళీ చూపిస్తాను. ఇంకో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అల్కజార్ పైన అయితే రేపు. ఇంకా మీకు కింద అయితే ఇంకా మళ్ళీ మ్యాగజైన్ హోల్డర్ విత్ స్పేస్ అయితే ఉంటుంది కొంచెం. ఇప్పుడైతే ఇది ఓపెన్ అవ్వట్లేదు, నేను నెక్స్ట్ టైం చూపిస్తాను మళ్ళీ. ఇంకా దీంట్లో మీకు అండర్ థై సపోర్ట్ అయితే డీసెంట్గా ఉంటుంది, మీకు హై అయితే ఏముండదు, సఫిషియెంట్గా ఉంటుంది, ఎక్కువ అయితే ఏముండదు. ఇంకా ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు, నేను మళ్ళీ చూపిస్తాను తర్వాత ఓపెన్ చేసి అయితే. ఇంకా దీంట్లో మీకు ఇంటర్లో గ్రాబ్ హ్యాండిల్ విత్ లైట్ అయితే ఉంటుంది, హుక్ అయితే ఏముండదు. ఇంకా టోటల్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం. ఇంకా బోస్ స్పీకర్స్ 8 స్పీకర్స్ ఉంటాయి టోటల్గా, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్ ఊఫర్ కూడా ఉంటుంది, మీకు సెంట్రల్ స్పీకర్ కూడా ఉంటుంది మీకు ఫ్రంట్లో మాత్రం. ఇంకా యూ కనెక్ట్ మీకు దీంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సన్ రూఫ్ చూడండి, మ్యాసివ్ ఉంటుంది, పానరామిక్ సన్ రూఫ్ ఇదైతే. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం. డ్రైవర్ సైడ్ డోర్కి మాత్రం మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం చూడండి
నేనైతే క్లోజ్ చేసి చూపిస్తాను. ఆల్ 4 అయితే పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ సైడ్ మాత్రం యాంటీ పించ్ అప్ అండ్ డౌన్, విండోస్ లాక్ బటన్, ఇంకా ఓవర్విమ్స్ కంట్రోల్స్, లాక్ ఆన్ లాక్ బటన్, క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ ఆన్ లాక్ బటన్, ఇంకా కుషన్ అయితే ఉంటుంది మీకు, లెదర్ స్టిచ్చింగ్తో ఉంటుంది. ఇవన్నీ మీకు స్టాండర్డ్ ఫీచర్స్ అన్ని వేరియంట్స్లలో ఉంటాయి మీకు. ఇంకా ట్విట్టర్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ. ఇంకా అయితే బోస్ స్పీకర్స్ ఫ్రెండ్స్, బెస్ట్ క్లాస్ ఫీచర్ అదైతే. ఇంకా బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది, మ్యాగజైన్ హోల్డర్ కూడా ఉంటుంది దీంట్లో. అంబ్రెల్లా హోల్డర్ అయితే ఏముండదు. ఇంకా డ్రైవర్ సైడ్ సీట్ మాత్రం 8-వే పవర్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్, హైట్, డౌన్, రిక్లైన్ ఇవన్నీ చేసుకోవచ్చు మీకు. ఇంకా ఏదైతే బోనెట్ ఓపెన్ చేయడానికి నేను ఇంజన్ కూడా చూపిస్తాను తర్వాత మీకు ఎండింగ్లో మాత్రం. ఇంకా ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ కూడా కిందనే ఉంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది టోటల్ ఇంటీరియర్ మాత్రం మీకు. ఇంకా ఎంఐడి మాత్రం మీకు టోటల్ డిజిటల్గానే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మీకు. రైట్ సైడ్ వచ్చేసి రైట్ ఇండికేటర్ టర్న్ చేసినప్పుడు రైట్ సైడ్ మీకు కెమెరా వ్యూ అయితే కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఇస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ ఫ్రెండ్స్ ఇవైతే. ఇంకా ఎంఐడీలో మాత్రం ఓడోమీటర్, మల్టీ ట్రిప్ మీటర్, ఇంకా టైర్ ప్రెషర్ మానిటర్ కూడా ఉంటాయి. ఇదైతే టోటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్. ఇంకా ఇవైతే క్రూయిజ్ కంట్రోల్, ఇంకా ఎంఐడి కంట్రోల్స్. దీంట్లో మీరు ఎంఐడి క్రూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవైతే టోటల్ వైపర్ కంట్రోల్స్ ఫ్రెండ్స్, హై లో ఇవైతే ఉంటాయి. ఇంకా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ దీంట్లో. ఇంకా ఇవైతే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ టోటల్గా. ఇవైతే ప్యాడల్ షిఫ్టర్స్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ వేరియంట్ ఇదైతే ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉంటాయి. ఇలా మైనస్ అంటే డౌన్, ప్లస్ అంటే టాప్కి వెళ్ళకొద్ది. ఇంకా లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఏదైతే సేమ్ క్రేటాది అయితే కాపీ చేసారు మీరు, సేమ్ టు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. లుక్ మాత్రం సేమ్ i20లో అయినా, క్రేటాలో అయినా, అల్కజార్లో అయినా మీకు టోటల్గా ఇలానే ఉంటుంది. స్టీరింగ్ వీల్ మాత్రం టోటల్గా. ఇదైతే మీకు టిల్ట్ టెలిస్కోపిక్ 2-వే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఏసీ వెంట్స్ అయితే చాలా బాగుంటుంది. ఏసీ వెంట్స్ డిజైన్ మాత్రం మీకు క్రేటాలో సేమ్ క్రేటా లాగానే ఉంటుంది. ఇంకా ఏదైతే పుష్ స్టార్ట్ బటన్ దీంట్లో ఉండేదైతే ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది పక్కన. ఇంకా హెడ్ ల్యాంప్ లెవెలర్ అయితే ఉంటుంది. కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది కింద మాత్రం. ఇంకా బోనట్ ఓపెన్ చేయడానికి లివర్. ఏదైతే ఆటోమేటిక్ వేరియంట్ దీంట్లో బ్రేక్, యాక్సిలేటర్ మాత్రమే ఉంటుంది. ఇంకా చూడండి మీకు డెడ్ పెడల్ మాత్రం ప్రాపర్గా ఉంటుంది. ఇంకా మీకు చాలా బాగుంటుంది లెగ్ రూమ్ అయితే ఫ్రంట్ అయితే. ఇంకేదైతే 10-inch HD టచ్ స్క్రీన్ ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, బర్డ్స్ ఐ వ్యూ ఇవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ దీంట్లో మాత్రం. ఇంకా స్టాండర్డ్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ వర్క్ అవుతాయి. మీరు బ్లూటూత్తో వాయిస్ రికగ్నేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వాయిస్ కమాండ్స్ కూడా ఉంటాయి, ఓపెన్ సన్ రూఫ్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఏసీ వెంట్స్ అయితే పియానో బ్లాక్ ఫినిష్లో ఉంటాయి. సెంటర్లో మాత్రం చాలా బాగుంటుంది ఏసీ వెంట్స్ డిజైన్ అయితే. ఇదైతే సాఫ్ట్ టచ్ ఉంటుంది మీకు, టోటల్ సాఫ్ట్ టచ్ ఉంటుంది, లెదర్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఎంఐడి మాత్రం మీకు ఇలా ఆన్ అవుతుంది టోటల్గా, టోటల్ డిజిటల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు డిస్టెన్స్ టు ఎంటీ, టైర్ ప్రెషర్ మానిటర్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంటుంది మీకు. ఇంకా మీకు ఏ డోర్ ఓపెన్ ఉందో టోటల్ డిజిటల్గా చూపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి, రైట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ మీకు డ్రైవ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు దీంట్లో. ఇంకా సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా మీకు రైట్ సైడ్ వచ్చేసి రైట్ టర్న్ ఇండికేటర్, లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ టర్నింగ్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు కెమెరా అయితే వ్యూ చూపిస్తుంది, బ్లైండ్ స్పాట్ మానిటర్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా మాత్రం మీకు టచ్ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఇంకా ఏసీ వెంట్స్, పియానో బ్లాక్ ఫినిష్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ లుక్ మాత్రం. ఇంకా సెంట్రల్ స్పీకర్ అయితే ఉంటుంది. పైన మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్ టచ్ బాగుంటుండే. ఇంకా IRVM మాత్రం మీరు ఆటో IRVM ఇదైతే ఆటో డిమ్మింగ్ IRVM. దీంట్లో మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్, SOS సర్వీస్ ఇవైతే ఉంటాయి. ఇంకా సన్వైజర్కి మాత్రం మిర్రర్ అయితే ఏమి ఉండదు. ఇంకా సెంటర్లో మాత్రం మీకు సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా ఇంటీరియర్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, LED ల్యాంప్స్ చాలా బాగుంటాయి చూడడానికి మాత్రం. ఇంకా టోటల్ సన్ రూఫ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి సెంటర్లో. ఇంకా దీంట్లో మీరు బ్యాక్ అంటే మాత్రం సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, ఫ్రంట్ అంటే మాత్రం సన్ రూఫ్ క్లోజ్ అవుతుంది. చాలా బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ ఫ్రెండ్స్. అయితే టోటల్ పానోరామిక్ సన్ రూఫ్. దీంట్లో మీరు మాన్యువల్గా ఓపెన్ చేసుకోవడానికి అయితే ఏమి ఉండదు. ఇంకా కియా సెల్టోస్ లాగా షేడ్ ఓపెన్ చేసి తర్వాత సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి. ఇంకా ఇక్కడైతే మీకు టోటల్ చూడండి సాఫ్ట్ టచ్ ఉంటుంది మీకు, అంత హార్డ్ ప్లాస్టిక్ అయితే ఏమి ఉండదు, పైన మాత్రమే ఉంటుంది. ఇంకా రియర్ ఏసీ వెంట్ అయితే అది ఫ్రంట్. ఇంకా గ్లో బాక్స్ మాత్రం కూల్డ్ గ్లో బాక్స్. ఇదైతే మీరు ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకుంటే కూల్గా అలాగే ఉంటాయి. ఇంకా బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం. దీని ఎక్స్షోరూమ్ వచ్చేసి 19.99 lakhs. ఇదైతే టాప్ ఎండ్ వేరియంట్కి. అదే ప్లాటినం వచ్చేసి 19,78,000. ఇంకా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్, స్లైడింగ్ అయితే ఏం లేదు. ఇంకా 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి సెంటర్లో మాత్రం. ఇంకా చుట్టూ క్రోమ్ ఫినిష్ అయితే ఉంటుంది. ఇంకైతే గేర్ చూడండి ఫ్రెండ్స్, మీరు లివర్ ఉంటుంది, లివర్ పెట్టుకొని మీరు పార్కింగ్, P అంటే పార్కింగ్, R అంటే రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. మీరు మాన్యువల్గా కూడా దీంట్లో గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో డ్రైవ్ మోడ్స్ ఉంటాయి చూడండి, ట్రాక్షన్,
డ్రైవ్ మోడ్స్ అయితే ఉంటాయి, ఈకో స్పోర్ట్ అయితే ఉంటాయి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా హాట్ టు హోల్డ్ ఫీచర్ కూడా ఉంటుంది, 360 డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఇంకా 12 వోల్ట్ సాకెట్, ఇంకా యూఎస్బి, ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ అయితే ఉంటుంది, ఇంకా ఛార్జర్ అయితే ఉంటుంది, ఇంకా ఆటోమేటిక్ ఏసీ ఫ్రెండ్స్. దీంట్లో ఆబ్వియస్గా ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. డిజైన్ మాత్రం టోటల్ పియానో బ్లాక్ ఫినిష్ లుక్ అయితే ఉంటుంది. జస్ట్ ఆటో ప్రెస్ చేస్తే సరిపోతుంది, మీరు ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది టెంపరేచర్ అయితే. ఇంకా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్గా. దీంట్లో మీకు ప్లాటినంకి సిగ్నేచర్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, ప్రైస్ డిఫరెన్స్ మాత్రం. ఎక్స్షోరూమ్ నేను చెప్పేది అయితే 20 lakhs ఎక్స్షోరూమ్ ఫ్రెండ్స్. సిగ్నేచర్ అయితే 19.99 lakhs. ఇంకా దీని ఇంజన్ మాత్రం చూడండి, CRDI 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఇదైతే చూడండి. ఇది మాత్రం టార్క్ 250 Nm టార్క్, 115 PS పవర్, ఇన్సులేషన్ అయితే ఉంటుంది. ఇంకా కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ CRDI అంటే 1493cc 4 cylinder 16 valves ఇంజన్. 16V అంటే 16 valves. CRDI డీజిల్ ఇంజన్. డీజిల్ వచ్చేసి 1.5 లీటర్, పెట్రోల్ వచ్చేసి 2 లీటర్ ఇంజన్. ఇంకా ఇప్పుడైతే మనం బూట్ అయితే చూద్దాం. దీని బూట్ స్పేస్ మాత్రం 190 లీటర్సే. థర్డ్ రో క్లోజ్ చేసుకుంటే మాత్రం చాలా ఇంక్రీజ్ అవుతుంది బూట్ స్పేస్ మాత్రం. ఇంకా మీకు దీని కింద మాత్రం ఇంకా టూల్ కిట్ అయితే ఉంటుంది, టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంటుంది, కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇది క్లోజ్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా హెవీ ఉంటుంది బూట్ స్పేస్ మాత్రం. థర్డ్ రో క్లోజ్ చేస్తే మాత్రం ఇంకా బోస్ స్పీకర్స్ అయితే ఇక్కడ. ఇంక ఇటు సైడ్ మాత్రం లైట్ అయితే ఉంటుంది చూడండి, సింగిల్ స్పీకర్ ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం. చూడండి ఇలా వన్ హ్యాండ్ ఫ్రెండ్స్, చాలా ఈజీ క్లోజ్ చేసుకోవడం అయితే, సీట్స్ని క్లోజ్ చేసుకోవడం మాత్రం. ఇంకా దీంట్లో మాత్రం 6 సింగిల్ టోన్ కలర్స్ ఉంటాయి, 2 డ్యువల్ టోన్ కలర్స్ ఉంటాయి. డ్యువల్ టోన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్, ఇంకా గ్రే అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి డ్యువల్ టోన్ వచ్చేసి. ఇదైతే పవర్ టెయిల్ గేట్ అయితే బాగుంటుండే. ఇదైతే మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. ఇది ఒక్కటే నాకు నచ్చిన ఫీచర్ మాత్రం దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ మాత్రం ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్, ఇంకా LED ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్. దీంట్లో బర్గ్లర్ అలారం ఉంటుంది, ఇంకా రియర్ డీఫాగర్ అయితే ఉంటుంది, ఇంకా 360 డిగ్రీ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ ఫ్రెండ్స్. ఇంకా వీడియో తింటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.